అన్యాయం జరిగినందుకు ఈ ఉద్యమం జరుగుతుంది కాదు. బీసీ రిజర్వేషన్ అమలు చేయాలంటూ సంగారెడ్డి కొత్త బస్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. వెనుకబడిన కులాలు బలపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పిస్తే రాష్ట్రపతి సంతకం పెట్టకపోవడం బాధాకరం. 100 ఏళ్ల తర్వాత బీసీలకు రిజర్వేషన్ దక్కినట్లే దక్కి చేజారిపోయిందని నిర్మలారెడ్డి ఆవేదన చెందారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తే తెలంగాణ ప్రజానీకం కృతజ్ఞతలు తెలుపుతుందని నిర్మలా జగ్గారెడ్డి చెప్పారు. బీసీ రిజర్వేషన్ మరి రాహుల్ గాంధీ గారి ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడ్డ కులాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక సమానత్వం తీసుకురావాలని చెప్పడం జరిగింది. దాంతో మరి 100 సంవత్సరాల కింద చేసిన రిజర్వేషన్ మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసింది. ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. మరి కోర్టులని అదని ఇదని తప్పించుకోవడం కాదు, మరి మన గవర్నరే ఒక సంతకం ఆమోదం తెలిపితే మరి బీసీ రిజర్వేషన్కి అందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మరి న్యాయంగానే పోరాటం చేస్తుంది, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా. మరి న్యాయంగానే జంతర్ మంతర్ దగ్గర కూడా ఢిల్లీలో కూడా మా అందరు నాయకులు పోయి అక్కడ కూడా మరి మాకు బీసీ రిజర్వేషన్ 42% అసెంబ్లీలో ఏకగ్రీవం చేసుకున్నాం, మాకు మద్దతు ఇవ్వండి, మాకు ఆమోదం తెలపండి అని ప్రధానమంత్రిని కలవడం కూడా జరిగింది. మరి ఎందుకు ఇంత మొండి వైఖరని